అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 106వ భాగం. తన తల్లి డాక్టర్ వేద ప్రయోగాల గురించి ఈషాకి తెలిసింది. కానీ తనకిలాంటి అంజనీని ఎందుకు తయారు చేసిందో అర్థం కాలేదు. తనకి తల్లిగా కనిపిస్తున్న వేద ఆమె అసలు తల్లో తన తల్లికిలా సృష్టించిన రూపమేమో అని అనుమానం వచ్చింది. సీక్రెట్ ఛాంబర్ నుంచి వేద అసిస్టెంట్తో బయటికి వచ్చాక అంజనీని తన భర్త దగ్గరికి ఎందుకు పంపారో అడగాలనుకుంది. కానీ అసిస్టెంట్ వేదాకి చాలా నమ్మకమైంది. ఆమె నుండి ఎలాంటి సమాధానం రాదు అనిపించి నిశ్శబ్దంగా ఉండిపోయింది ఈషా. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత, నీ భర్త అభిని అంజని 4 సంవత్సరాల క్రితమే కలిసింది. యాక్సిడెంట్ అయ్యి స్టేట్స్లో ఉన్నాడు. నీకు గుర్తుండే ఉంటుంది. ఆమెని నీ జీన్స్తో సృష్టించారు. ఆ విషయం మర్చిపోతున్నావు. అసిస్టెంట్ చెప్పటంతో జరిగిందేంటో ఈషాకు అర్థమైంది. అంజనీని తన జీన్స్తో తయారు చేశారు. తన భావాలు, తన ఇష్టాలు, కొన్ని జ్ఞాపకాలు కూడా ఆమెలో ఉంటాయి. తను ఇష్టపడ్డట్టే అంజనీ కూడా అభిని ఇష్టపడుతుంది అని అర్థమైంది. ఒకవేళ అంజనీ వెళ్ళిన పని ఫెయిల్ అయితే అభిని చంపేస్తుందా? ఈషా భయంగా అడిగింది. అది చివరి నిర్ణయం బాస్దే, నాకు తెలీదు. ఆ సమాధానం వినగానే ఈషాకి బెంగగా అనిపించింది. అభి ఇంట్లోని ఈషా రూపంలో ఉన్న అంజని ఒంటరిగా కూర్చునుంది. స్వాతితో పిల్లలిద్దరినీ అభి తన తల్లిదండ్రుల దగ్గరికి పంపించేశాడు. అభి ఎప్పుడూ తన్ని దగ్గరికి తీసుకోలేదు. విసుగ్గా అనిపించింది. వెంటనే రాజీవ్కి మెసేజ్ చేసింది. ఈరోజు సాయంత్రం కలవాలి, ఫ్రీగా ఉన్నావా? ఈషా ఒంటరిగా కలవాలని ఎప్పుడూ అడగదు. ఎందుకలా అడిగిందో అర్థం కాక ఓకే అంటూ రాజు మెసేజ్ చేశాడు. ఆ రోజు సాయంత్రం ఈషా రాజు ఒక రెస్టారెంట్లో కలిశారు. ఈషా ఇష్టాలేంటో తెలుసు కాబట్టి రాజు ముందుగానే కావలసినవన్నీ ఆర్డర్ చేశాడు. అభి చెప్పాడు, ఉత్తరారోహిణి లేరు కదా, నీ ఆరోగ్యం కుదుటపడే వరకు వాళ్ళు వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గర ఉండటమే మంచిది. రాజు మాట్లాడుతూ ఉంటే ఈషా బాధతో కన్నీళ్లు పెట్టుకోవటం మొదలుపెట్టింది. రాజుకి కంగారుగా అనిపించింది. ఏమైంది ఈషా? ఏం జరిగింది? కన్నీళ్లు తుడుచుకుంటూ ఈషా తలెత్తి చూసింది. ఆ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. చాలా రోజుల నుండి ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అభి పూర్తిగా మారిపోయాడు. నీకు తెలుసా, కొన్ని రోజులుగా ఒక్కదాన్నే పడుకుంటున్నాను. అభి స్టడీ రూమ్లోనే ఉంటున్నాడు. ఈషా బాధగా చెప్పేసరికి రాజీవ్కేమీ అర్థం కాలేదు. వెంటనే తన మొబైల్ తీసుకొని అభికి మెసేజ్ చేశాడు. ఈషా, నువ్వు గొడవ పడ్డారా? తను కలవాలంటే వచ్చాను, ఏడుస్తుంది. అభి రాజు మెసేజ్ చూశాడు కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈషా తనకి దగ్గరగా కూర్చోటం, తన ఒంటి మీద వేలు కదపటం, ఇదంతా రాజుకి విచిత్రంగా అనిపించింది. అబార్షన్ అవ్వటం వల్ల డిప్రెషన్లో ఉందేమో అనుకున్నాడు. రాజు, నీకు నేనంటే ఇష్టం లేదా? నా కష్టాల్లో తోడున్నావు. నేను అభికి డైవర్స్ ఇద్దామనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈషా అనేసరికి రాజు షాక్ అయ్యాడు. ఈషా, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ ఉత్తర రోహిణి అంటే కూడా నాకంతే ఇష్టం. వాళ్ళకి ద్రోహం చేయలేను, ముఖ్యంగా అభికి. ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అభి నువ్వు విడిపోతారంటే నేనే తట్టుకోలేను. అయినా నీ మూడు బాలేదు. ఇలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడకు. కొన్ని రోజులుంటే అన్నీ సర్దుకుంటాయి. నాకు ఒక మీటింగ్ ఉంది, వెళ్ళాలి. నిన్ను డ్రాప్ చేసి వెళ్ళనా? రాజు మాట్లాడుతూనే పక్కకి తీసిపెట్టిన కోట్ని తన చేతిలోకి అందుకుంటూ అన్నాడు. ఈషాకి రాజుని చూస్తే చిరాగ్గా అనిపించింది. ఎందుకు అందరూ ఇలా ప్రవర్తిస్తారు? ఈషా అంటే ఇష్టం, ప్రతి ఒక్కరికి ఇష్టం. అభి కూడా తన్ని ఎంతగానో కాపాడతాడు. అలాంటిది నా విషయంలో ఎందుకిలా? ఈషా ఎంతసేపు మాట్లాడినా రాజు పక్కనే కూర్చోవాలి అనుకుంటాడు. ఇప్పుడు నేనిక్కడ ఉండగానే డ్రాప్ చేయనా అంటున్నాడు. అంజని తనలో తనే అనుకుంటూ రాజీవ్ వైపు కోపంగా చూసింది. ఈషా రూపంలో ఉన్న అంజని రాజీవ్కి కొత్తగా అనిపించింది. తల నుండి పాదాల వరకు గమనించాడు. ఆమె ఎడం చేతి వేళ్ళకి పొడవుగా ఉన్న గోర్లు కనిపించాయి. ఈషా ఇలా గోర్లు పెంచుకోదే, సర్జరీ చెయ్యాలంటే నీటుగా ఉండాలి అంటుంది. అలాంటిది ఇదేంటి కొత్తగా? రాజీవ్ ఆలోచిస్తూనే ఈషా వైపు చూశాడు. ఈషా లెగిసి నిల్చుని,
నువ్వు మీటింగ్కి వెళ్ళు, నేను మళ్ళీ కలుస్తాను అంటూ చెప్పి అక్కడి నుండి బయటకొచ్చేసింది. వెళ్ళిపోతున్న ఈషాలా అనిపించలేదు. ఈ విషయం గురించి అభితో మాట్లాడాలి అనుకున్నాడు రాజీవ్. ఎవరూ లేని ఆ గదిలో ఈషా తన పొట్ట మీద చేయి వేసుకుని అభి గురించే ఆలోచిస్తూ ఉంది. డాక్టర్ వేద లోపలికొచ్చింది. మంచినీళ్లు తాగినంత సులువుగా ఎవరి జీన్స్నైనా ఉపయోగించి ఆమె ఎన్నో ప్రయోగాలు చేయగలదని ఈషాకి అర్థమైంది. ఆమె సృష్టించిన మనిషిని, అసలు మనిషిని పక్కన పెడితే ఎవరు అసలు వారో ఎవరు నకిలీ వాళ్ళో గుర్తించటం చాలా కష్టం. ఈషాకి తనిషి సారథి నువ్వు మనిషివా కంప్యూటర్వా అని ఎన్నోసార్లు వెక్కిరించటం గుర్తొచ్చింది. డాక్టర్ కోర్స్ చేస్తూనే ఎన్నో అవార్డులు పొందింది. తన తల్లి జీన్స్తో పాటు ఆమె తెలివితేటలు కూడా ఈషాకొచ్చాయి. అందుకే మొదట్లో మనోహర్తో కలిసి బిజినెస్ని చూసుకుంటూనే హాస్పిటల్కి వెళ్ళేది. ఆ విషయాలన్నీ గుర్తొచ్చిన ఈషాకి తనకి తనేంటో ఆలస్యంగా అర్థమైంది అనిపించింది. నీకు మీ నాన్నని చూడాలనుందా? తన ఆలోచనల్లో ఉన్న ఈషాని వేద అడిగింది. ఈషా కంగారుగా ఆమె వైపు చూసింది. మా నాన్నని కూడా బంధించావా? వేద కనుబొమ్మలెగరేస్తూ నవ్వింది. అతన్ని నేను పిలిస్తే వెంటపడి ఉరుకొస్తాడు. బంధించాల్సిన అవసరం లేదు. నేను నీ తల్లిని, కడుపుతో ఉన్నావు. నీ కోరిక తీర్చటం నా బాధ్యత. వేద మాటలకి ఈషా అసహ్యంగా చూసింది. నువ్వు నా తల్లివి కాదు. కన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ తల్లైపోరు. తల్లిగా నీ బాధ్యత ఏదీ తీర్చుకోలేదు. నా తల్లి పేరు సులోచన. తను సిటీలో ఉంది. అది కూడా తనింట్లోనే ఉంది. నేనంటే ఆమెకి ప్రాణం. నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. తనే నా తల్లి. ఈషా కోపంగా అంది. ఎవరు? నేను పంపించిన రామచంద్రని పిచ్చిదాన్లా తన భర్త అనుకుంటుందే, ఆమెనా నీ తల్లి? వేద వంకరగా నవ్వుతూ వెటకారంగా అంది. ఎందుకిలా మనుషుల భావాలతో ఆడుకుంటున్నావు? బ్రెయిన్ డెడ్ అయిపోయిన మా నాన్న శరీరం నుండి జీన్స్ తీసుకొని మరొకరిని సృష్టించావు. అతన్ని మా అమ్మ దగ్గరికి పంపించావు. నువ్వసలు మనిషివేనా? అసలు దేనికోసం ఇదంతా చేస్తున్నావు? ఏం కావాలి నీకు? ఈషా ఆమె వైపు అసహ్యంగా చూస్తూ కోపంగా అడిగింది. నాకేం కావాలో నేను సాధించుకోగలను. నేను మనిషిని కాదు, దేవుణ్ణి. ఎవరి తలరాతలనైనా నేను తిరిగి రాయగలను. డాక్టర్ వేద గట్టిగా నవ్వేస్తూ అంది. ఈషాకి ఆమెతో మాట్లాడటం అనవసరం అనిపించింది. నిశ్శబ్దంగా ఆమె వెంట వెళ్ళక తప్పలేదు. ధృతి గదిలోకి వెళ్తుండగా, ఇప్పుడు నీ చెల్లిని మీ నాన్నని చూపిస్తాను. వాళ్ళిద్దరికీ ఇక్కడ జరిగేదంతా చెప్పావనుకో, అస్సలు ఊరుకోను. ఎవరికోసమో నా ఇష్టాల్ని వదులుకోను. నువ్వు నిజం చెప్పడానికి ప్రయత్నిస్తే నీ చెల్లిలో దాచిన బాంబుని ఖచ్చితంగా పేల్చి తీరుతాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఆమె చనిపోయిన తర్వాత ఆమె జీన్స్ని తీసుకొని ఆమెకి లాంటి మరొకరిని సృష్టించమన్నా నా వల్ల కాదు. ఈషాకి వార్నింగ్ ఇస్తూనే ధృతి గదిలోకి తీసుకెళ్ళింది. మరో విషయం మీ నాన్నకి చెప్పు. అతని దగ్గర ఉన్నది నాకిచ్చేయమని. అదేంటో ఈషాకి అర్థం కాలేదు. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. మీ నాన్నకి చెప్పు. అతనికే అంతా అర్థమవుతుంది. ఈషాతో మాట్లాడుతూనే ధృతికి ఏదో ఇంజెక్షన్ చేసింది. ధృతి వెంటనే స్పృహలోకొచ్చింది. చుట్టూ చూసింది. అడవిలో ఉండాలి కదా, ఇదేంటి అంటూనే నెమ్మదిగా మంచం మీద నుండి కిందకి దిగింది. తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసేసరికి ధృతికి చాలా కోపం వచ్చింది. పిడికిలి గట్టిగా బిగించి తన మీదకి వెళ్ళబోయింది. తన చెల్లి లెగిసిందన్న ఆనందంలో ఈషా కౌగిలించుకోవటానికి తనకి ఎదురుగా వెళ్ళింది. ధృతి కొట్టడానికి రాబోతుండగా డాక్టర్ వేద ఈషాని పక్కకి తోసేసింది. నువ్వు నా అక్కవి కాదు, నాకు తెలుసు. నా అక్క నీ అంత నీచంగా ఆలోచించదు. తను ఎలా ఉంటుందో నాకు తెలుసు అని ఈషాతో అంటూ ఆమెని కాపాడిందెవరో పక్కకి తిరిగి చూసింది. ఎదురుగా తన తల్లి రూపం. స్పృహలో ఉండగా చూసి ఆనందించాలి అనుకున్న రూపం. ఆమెను చూస్తూనే ధృతి ఈషాని మళ్ళొకసారి గమనించింది. అక్క, అమ్మే కదూ? అమ్మ ఇక్కడికెలా వచ్చింది? సారీ అక్క, ఇందాక అడవిలో ఉన్నప్పుడు నీకులాంటి ఒక ఆమెను చూశాను. ఆమెతో చాలా తలపడ్డాను. ఆ తర్వాత ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కాలేదు. ఆమె నా ఎదురుగా ఉందనుకున్నాను.
తన తల్లిని ఆ అక్కని చూసిన సంతోషంతో ఉత్సాహంగా చెప్పింది. హేషాకి నిజమేంటో కొంత తెలుసు, కానీ ధృతికి చెప్పలేకపోయింది. తన తల్లి అని సంతోషిస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిన్నెలా చూడాలని చిన్నప్పటి నుండి ఎదురు చూస్తున్నాను. చిన్నప్పుడు నిన్నెలా చూశానో అలాగే ఉన్నావు. నీలో ఏ మార్పు లేదు. ఎలా ఇలా? ధృతి సంతోషంగా నవ్వేస్తూ వేద దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది. బయట మీకోసం మీ నాన్న ఎదురు చూస్తున్నారు, వెళ్దామా? తల్లి వెంట ఆ మాట వినగానే ధృతికి మరింత సంతోషంగా అనిపించింది. ఏంటి, నాన్న కూడా వచ్చారా? నలుగురం ఒక్కసారే ఒక్క దగ్గరే. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నా జీవితంలో అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. అక్క, వెళ్దామా? ధృతి నవ్వుతూ ఉత్సాహంగా ఆ ఛాంబర్ నుండి బయటికి పరిగెట్టింది. హేషా తన వెనకాలే నెమ్మదిగా వెళ్ళింది. బయట సోఫాలో కూర్చున్న విక్రమ్ త్రిపాఠిని చూడగానే హేషాకి ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. ధృతి సంతోషం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేసింది డాక్టర్ వేద. ధృతికి టేబుల్ చుట్టూ తన వాళ్ళని చూస్తుంటే మనసులో సంతోషం సముద్రపాలల్లా ఎగిసి పడుతున్నట్టు అనిపించింది. తింటం పూర్తయ్యాక సోఫాలో కూర్చొని నలుగురు మాట్లాడుకున్నారు. అమ్మా, నీ ఫోన్ ఇస్తావా? ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందో రాదో. నేను ఒక ఫోటో తీస్తాను. డాక్టర్ వేద ప్రేమని నటిస్తూ నవ్వి తన అసిస్టెంట్ని పిలిచింది. ఆమె చెప్పినట్టు ఆ నలుగురిని ఆమె ఫోన్లో ఫోటో తీసింది. ఈ ఫోటోని 3 కాపీలు చేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసే. వేద అంటూ ఉండగా 3 కాదు 4. ధృతి ఎగురుతూ నవ్వుతూ చెప్పింది. 4? 4 నాకవసరం లేదు. మీరిప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. 4ది ఎవరికో గుర్తురాగానే తన మాట మారుస్తూ అంది. అసిస్టెంట్ వేద చెప్పినట్టు 3 కాపీలు తీసుకొచ్చి ముగ్గురికి ఇచ్చింది. విక్రమ్ త్రిపాఠి తనకి ఒక పక్కగా ఉన్న భార్యని, మరో పక్కగా ఉన్న 2 పిల్లల్ని చూసుకుని ఎంతో సంతోషించాడు. ఆ ఫోటోలో ఉన్న చిత్రాన్ని కన్నుల నిండుగా నింపుకొని మనస్తృప్తిగా నిట్టూర్పు విడిచాడు. హేష విచిత్రంగా ప్రవర్తించటం ధృతి కనిపెట్టింది. ఏమైందక్కా? అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, ఎందుకంత భయపడుతున్నావు? హేష చేతులు పట్టుకొని ధృతి అడగటంతో అదేం లేదు. నా బేబీ 2 రోజుల క్రితమే డెలివరీ అవ్వాలి. ఎందుకో ఇంకా నొప్పులు రాలేదు, భయంగా ఉంది. తన మనసులో ఉన్న భయాన్ని మరోలా చెప్తూ వేదాన్ని గమనిస్తూ అంది హేష. నాన్న డాక్టరే, అమ్మ డాక్టరే, ఇంకా నీకెందుకు భయం? అమ్మా, అక్క చెప్పింది విన్నావు కదా, ఏం జరిగిందో చూడు. ధృతి హేషాకి ధైర్యం చెప్తూ తన తల్లి వైపు తిరిగి చూసింది. అవును, ఒక్కోసారి వారం రోజులు సమయం పట్టొచ్చు, కంగారు పడాల్సిందేమీ లేదు. నువ్వు నా దగ్గరే ఉంటావు కదా, భయపడకు, వేద ఈషాతో చెప్పింది. ఈ కారణంతోనైనా అక్కడి నుంచి తన తండ్రితో అభి దగ్గరికి వెళ్ళాలనుకుంది ఈషా. కానీ అది సాధ్యం కాలేదు. బాధగా తలదించుకుంది. తన ఆలోచన అర్థమైన వేద ఈషాని చూస్తూ వంకరగా నవ్వింది. అభినే కాదు, నీ ఫ్రెండ్ రాజీవ్ కూడా త్వరలో ఇక్కడికే వస్తారు, భయపడకు. అభి రాజీవ్ పేరు వినగానే ఈషాకి భయంగా అనిపించింది. అభికి రాజీవ్కి ఏదైనా జరుగుతుందా? వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తుందా? ఆ ఇద్దరు లేకపోతే ఉత్తర రోహిణి ఎలా? ఈషా తనలో తానే ఆలోచిస్తూ ఉండిపోయింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.